కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన అధాన్వితాః మోహాత్ గృహీత్వా అసద్గ్రాహన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. చూడండి ఇక్కడ విజ్ఞాన యోగం భగవద్గీతలో దంభమాన అధాన్వితాః, కపటము అభిమానము మదము వీనితో కూడినవారు, అశుచివ్రతాః అపవిత్రతయే వ్రతంగా కలవారు, దుష్పూరం కామం ఆశ్రిత్య అంతులేని ఆశతో కూడి, మోహాత్ భ్రాంతి వలన, అసద్గ్రహాన్ గృహీత్వా చెడు ఆలోచనలను గ్రహించి, ప్రవర్తంతే వర్తింతురు. తర్వాత తాత్పర్యం చూడండి. కపటము అహంకారము మదముతో కూడిన వారై ఎన్నడును పూర్ణము కాని కామము కలిగి, చూడండి ఆ ఎన్నడూ పూర్ణం కాని కామము కలిగి అంటే అది వాడు ఎంత అనుభవించినా ఆ కోరిక అది పూర్ణం కాదు. అటువంటి కామము కలిగి భ్రాంతితో దురాలోచనలను చేయుచూ ఉందురు. ఎవరు? ఈ అసుర లక్షణాలు కలిగిన వారు. ఇవే కపటము అహంకారం మదముతో కూడిన వారు ఇలా ఉంటారు. భ్రాంతితో దురాలోచనలను చేస్తూ ఉందురు. అసత్యము చౌర్యము మున్నగు అపవిత్ర కార్యములు వారికి వ్రతముల వలె ఆచరణీయములు. చూడండి వాళ్ళు చేసేటటువంటి కార్యములు ఏంటివి? అసత్యం అంటే సత్యం చేయకుండా ఉండడం, సత్యమైన కర్మలు చేయరు, అసత్యం చెప్తూ ఉంటారు, అసత్య కర్మలు చేస్తూ ఉంటారు. అలాగే చౌర్యం దొంగతనాలు చేయడము, తర్వాత కపటం మోసం చేయడం, అన్యాయం చేయడం, ఇది వాళ్ళకు వ్రతంలాగా ఉంటుంది. ఇంకా వ్రతము వలె వాళ్ళకు ఆచరణీయములు. వాళ్ళు ఇవే ఆచరిస్తారు, దీన్ని వ్రతంగా పెట్టుకొని చేస్తుంటారంట. చూడండి కాబట్టి ఈ అసుర లక్షణాలను అందరూ మీ లోపల ఉంటే గుర్తించి దూరం చేసుకోండి. ఓం.